ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు ఎప్పుడైనా వాచెస్లో ఈ విషయాన్ని గమనించారా? వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్ అండ్ ఫొటోస్ చూస్తే దాదాపు అన్నింటిలో కూడా 10 గంటల 10 నిమిషాల సమయం చూపిస్తుంది. ఎందుకో తెలుసా? దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఆ వాచ్ను తయారు చేసే లోగో పైన లేదా క్రింది భాగంలో ఉంటుంది కాబట్టి లోగో క్లియర్గా కనబడడానికి ఇలా టైంని సెట్ చేస్తారు. అండ్ 10 గంటల 10 నిమిషాలకు వాచ్ అనేది స్మైల్ ఫేస్తో కనిపిస్తుంది. అందుకే ప్రముఖ కంపెనీలన్నీ వాచెస్ని ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. సైనైడ్. ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్. ఇది మనం రెగ్యులర్గా తినే యాపిల్స్ యొక్క గింజల్లో కూడా ఈ సైనైడ్ ఉంటుంది. కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకోగలుగుతుంది. ఒక మనిషి చనిపోవాలి అంటే బాడీలో 1 కేజీ బరువుకి 1 మిల్లీగ్రామ్ సైనైడ్ అవసరమవుతుంది. ఒక యాపిల్ గింజలో 0.49 మిల్లీగ్రామ్ సైనైడ్ ఉంటుంది. అంటే 50 కేజీల బరువు ఉన్న వ్యక్తి ఒకేసారి 120 యాపిల్ గింజలు తింటే చనిపోయే అవకాశం ఉంది. పొరపాటున 1-2 గింజలు తిన్నా సరే మనకి ఏం అపాయం జరగదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పటి వరకు మనం అంతరిక్షంలోకి ఆయా దేశాలు ఉపగ్రహాలను పంపడం చూసాం. కానీ ఎలాన్ మస్క్ మాత్రం టెస్లా రోడ్స్టర్ అనే కారును పంపాడు. ఫిబ్రవరి 6వ తేదీన ఈ కారును రాకెట్ రోడ్స్టర్తో లాంచ్ చేశారు. అంతేకాకుండా దీనిలో స్టార్ మ్యాన్ అనే డమ్మీ డ్రైవర్ను కూడా ఉంచారు. అలాగే ఈ ప్రయోగం కోసం 6,000 మంది పేర్లను కారులో ప్రింట్ చేయించారు. అంతేకాకుండా ఈ కారుని స్పేస్లో ఎవరైనా ఉంటే ఒకవేళ వారు గనక చూస్తే ఎవరు పంపించారో తెలియాలని మేడ్ ఆన్ ఎర్త్ బై హ్యూమన్స్ అని ఈ కారు మీద ప్రింట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒక దోషికి జైలు శిక్ష పడితే మహా అంటే 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు లేదా జీవిత ఖైదు పడుతుంది. కానీ థాయిలాండ్కు చెందిన చమోయ్ తిప్పసో అనే మహిళ 1989లో ఒక పిరమిడ్ స్కామ్ ద్వారా చాలామంది ప్రజలను మోసం చేసి $204 మిలియన్ డబ్బును దోచుకుంది. ఈ కారణంగా ఈమెకు ఏకంగా 141,078 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించినప్పటికీ తర్వాతి కాలంలో ఏం జరిగిందో తెలియదు. కానీ 8 సంవత్సరాల్లోనే ఆమె బయటకు వచ్చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం అనేక రకాల పార్కులను చూసుంటాం. అయితే ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ ఒకటి ఉంది. దాని పేరే మిల్ ఎండ్స్ పార్క్. అమెరికాలోని పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఇది ఉంది. ఇది కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దీనికి స్థానం కూడా దక్కింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం ప్రతిరోజు అనేక రకాల బిస్కెట్ కంపెనీలను చూస్తూనే ఉంటాం. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే బిస్కెట్ ఏంటో తెలుసా? అదే పార్లేజీ. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 48 కోట్ల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే ఈ ఒక్క ఫ్యాక్ట్ పూర్తయ్యేలోపు ప్రపంచవ్యాప్తంగా 8,000 పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లను ఓపెన్ చేసి తింటూ ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు ప్రిట్టి బాల్ ప్లైడ్. అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ ఇతను. అంత ఎక్కువ మంది ఇష్టపడేలా ఈయన ఏం చేశాడో చూద్దాం. 1920వ సంవత్సరంలో ఈయన అమెరికాలో ఎన్నో బ్యాంకులను దొంగతనం చేసేవాడు. అయితే దొంగతనం చేసిన ప్రతి బ్యాంకులో ఎంతోమంది పేదలకు సంబంధించిన రుణపత్రాలను కాల్చివేసేసేవాడు. అలా ఒక దొంగ అయినా సరే ఆ రోజుల్లోనే ఎంతోమందికి రుణమాఫీ చేశాడు. అందుకే ఇతని అంత్యక్రియల్లో కొన్ని వేల మంది పాల్గొని ఇతనికి సంతాపం తెలిపారు. నెంబర్ 8. సచిన్ టెండూల్కర్. ఈయన పేరు తెలియని ఇండియన్ ఎవ్వరూ ఉండరు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ ఒక అరుదైన రికార్డును కూడా సాధించాడు. క్రికెట్ చరిత్రలోనే 50,000 కన్నా ఎక్కువ బాల్స్ ఆడిన ఒకే ఒక్క వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్. అందుకే ఈయనని గాడ్ ఆఫ్ క్రికెట్ అని కూడా అంటారు. ఇది మాత్రమే కాకుండా ఈయన ఇంకా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. మీకు సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టమేనా? మీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. విషపూరితమైన పాము ఒక్కసారి కాటు వేస్తేనే బతకడం చాలా కష్టం. అలాంటిది ఓ వ్యక్తికి మాత్రం 172 సార్లు కాటు వేసినా సరే ఏమీ కాలేదంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అంతేకాకుండా అన్నిసార్లు పాము చేత కాటు వేయించుకొని కూడా ఈ వ్యక్తి నిండు 100 ఏళ్ళు బ్రతికాడు. ఇతనే
అమెరికాకు చెందిన బిల్ హస్ట్. ఈ బిల్ హస్ట్కి చిన్నప్పటి నుంచి పాములంటే చాలా ఇంట్రెస్ట్. ఇతని అసలు పేరు ఎడ్వర్డ్ హస్ట్. 1910వ సంవత్సరంలో డిసెంబర్ 30వ తారీఖున న్యూజెర్సీలోని ప్యాటర్సన్లో జన్మించాడు. తనకు 7 ఏండ్లు ఉన్నప్పుడే మొదటిసారిగా ఓ పామును పట్టుకున్నాడు. ఆ తర్వాత అతనికి వాటిపై మరింత ఆసక్తి పెరిగింది. దీంతో హై స్కూల్ చదువుని మధ్యలోనే వదిలేసి పాములను పట్టుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. రూరల్ ఏరియాలకు వెళ్ళి పాములను వేటాడడం, వాటిని పట్టుకోవడం వృత్తిగా మార్చుకున్నాడు బిల్ హస్ట్. పైగా తను పట్టుకున్న పాములతో చిన్న చిన్నగా కాటు వేయించుకునేవాడు. కొంతసేపటికి పరిస్థితి విషమించినట్లు అనిపించినా ఎలాంటి చికిత్స లేకుండానే ఆ తర్వాత ఇతను కోలుకునేవాడు. ఒకసారి అయితే బిల్ హస్ట్ పాము విషాన్ని స్వయంగా సిరింజ్లో ఎక్కించి శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అతని శరీరంలో యాంటీవినమ్ అంటే రోగనిరోధక శక్తి డెవలప్ అయిందని, అందుకే అతనికి పాము విషం ఎక్కదని తెలుస్తుంది. ఒకసారి బిల్ హస్ట్ అత్యంత విషపూరితమైన పావుతో కావాలనే 172 టైమ్స్ కాటు వేయించుకున్నాడు. అయినా అతను చనిపోలేదు. పాముల పట్ల గల ఆసక్తి బిల్ హస్ట్ను పాము కాటుకు వ్యతిరేకంగా ముడి విషాన్ని ఉత్పత్తి చేసే ఆలోచన వైపు ప్రేరేపించింది. దీంతో అతను ఫ్లోరిడాలో మియామి సెర్ప్టేరియం అనే ఓ మ్యూజియాన్ని కూడా నిర్మించాడు. ఇందులో విషపూరితమైన పాములను పెంచుతూ వాటి నుండి ముడి విషాన్ని సేకరిస్తూ పాము కాటుకు విరుగుడు మందు తయారు చేసే ఫార్మా కంపెనీలకు దీన్ని అమ్మి వ్యాపారాన్ని చేసేవాడు. ఇలా 1990 వరకు ప్రతి ఏటా 36,000 పాయిజన్ శాంపుల్స్ను పలు కంపెనీలకు అందజేశాడు బిల్ హస్ట్. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే పాములను నేరుగా తన చేత్తోనే పట్టుకొని విషాన్ని తీసేసేవాడట. 1954లో అతను అత్యంత విషపూరితమైన నీలిరంగు పాము కాటుకు గురయ్యాడు. నిజానికి ఇది కరిస్తే ఎవ్వరూ బ్రతకరు, కానీ బిల్ హస్టన్ మాత్రం బతికాడు. విచిత్రం ఏంటంటే ఇతన్ని కాటు వేసిన 10 రోజుల తర్వాత ఆ నీలిరంగు విషపూరిత పాము చనిపోయింది. చివరికి బిల్ హస్ట్ 2011లో సహజ మరణం పొందాడు. అప్పట్లో అతనిని స్నేక్ మ్యాన్ అని కూడా పిలిచారు. ఈ వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం ఆక్టోపస్లను కనుక గమనించినట్లయితే అవి చాలా విచిత్రంగా ఉంటాయి. అంతేకాకుండా వాటికి నీలి రక్తం అనేది ఉంటుంది. దీనికి హిమోసయానిన్ అనే కాపర్ ఆధారిత పదార్థం ఉంటుంది. ఇది ఆక్సిజన్ అందించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. హిమోసయానిన్ అద్భుతంగా పర్యావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది. నీలి రక్తం ఆక్టోపస్ల యొక్క అనేక ప్రత్యేక లక్షణాల్లో ఒకటి. వీటికి ప్రత్యేకమైన సెక్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. దీనిలో 3 గుండెలు ఉంటాయి. 2 గుండెలు గిల్లులకు రక్తాన్ని పంపించి ఆక్సిజన్ను సప్లై చేస్తాయి. 3వ గుండె ఆక్సిజన్ సమృద్ధి కలిగిన రక్తాన్ని మిగతా శరీర భాగాలకు పంపుతుంది. ఇలా 3 గుండెలు ఉండడం కారణంగానే ఆక్టోపస్లు ఎక్కువ కాలం జీవిస్తాయి. అలాగే ఎంత లోతులో వెళ్ళినప్పటికీ వీటికి ఆక్సిజన్ అనేది అందుతుంది. ఈ వీడియోలో ఇంతే. వీడియో అనేది ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని కనుక ఇంకా లైక్ చెప్పనట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.